పాలకూరు అశోక్ గారి యొక్క గెలుపు కోసం విద్యార్థి మిత్రులు మరియు నిరుద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. పాలకూరు అశోక్ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున మేము కూడా పూర్తి స్థాయిలో మీరు మద్దతు ఇస్తూ ఉన్నాం. మరియు గత 15 రోజుల నుంచి ఉమ్మడి 3 జిల్లాలలో కూడా ఉద్యోగ సంఘాలతోని, విద్యార్థి సంఘాలతోని మరియు నిరుద్యోగ సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా వారి యొక్క పూర్తి మద్దతు కూడా తీసుకోవడం జరిగింది. 3 జిల్లాలలో పెద్ద ఎత్తున అశోక్ సార్కి మద్దతు ఇవ్వడం చాలా సంతోషదాయకం. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు అవుతున్నా కానీ నిరుద్యోగులకి, విద్యార్థులకి ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం, మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల పెంపు చేయకపోవడం, మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అవలంబిస్తున్నటువంటి అవకతవకలు కావచ్చు, రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల సుమారుగా 3000 జాబులు మళ్ళీ బ్యాక్లాగ్ వెళ్ళేటువంటి పరిస్థితి. మరి గ్రూప్ 1లో కూడా సిలబస్లో, గ్రూప్ 2 సిలబస్లో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు. రానున్నటువంటి రోజులలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా నిరుద్యోగులకు అండగా ఉండాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం మీద నేను 100% మాట్లాడతాను, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం కూడా ఉంటానని పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన నేపథ్యంలో పాలకూరు అశోక్ గారికి పెద్ద ఎత్తున అయితే మద్దతు ఇస్తూ ఉన్నాం. పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నేను కూడా ఒక 14 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత ఒక లెక్చరర్గా పనిచేస్తూ నిరుద్యోగులకు కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమాన్ని ముందుండి నడిపాను. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గురుకులాలు కావచ్చు, డిఎస్సి కావచ్చు, సమస్య ఏదైనా అశోక్ సారు విద్యార్థుల తరపున నిలబడిండు, కొట్లాడిండు. దాని ఫలితమే గత గవర్నమెంటు నా పైన 12 కేసులు పెట్టినాయి. చెంచలు కూడా జైలు పంపించారు. ఆ గవర్నమెంట్ మోసం చేసిందంటే ఈ గవర్నమెంట్ని మేము కావాలని తెచ్చుకున్నాం. కానీ 5 నెలల కాలంలో 1% కూడా నిరుద్యోగుల గురించి ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్. దాని కారణంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు ఇవాళ అశోక్ సార్ అనే నేను ఈ యొక్క ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇవాళ అశోక్ సార్ నిలబడింది కాబట్టే నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. వాస్తవంగా రాజకీయ పార్టీలు ఎంతసేపు రాజకీయాలే చేస్తున్నాయి, కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 6 గ్యారంటీస్ అంటున్నాయి, ఆ 6 గ్యారంటీస్లో నిరుద్యోగుల అంశం లేదు. అందుకే అశోక్ సారు ఇవాళ నిలబడిన కారణంగా అన్ని పార్టీలు జీవో నెంబర్ 46 గురించి మాట్లాడుతున్నాయి. ఇవాళ జీవో తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా జీవో 46 తొలగించాలంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. గ్రూప్ 2 పోస్టులు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇవాళ నిరుద్యోగ అంశాలు చర్చకు వస్తున్నాయంటే దానికి గల కారణము అశోక్ సార్ నిలబడింది కాబట్టే. నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గొంతుకగా, ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక పిహెచ్డి చేసిన ఒక వ్యక్తిగా ఇవాళ ఈ రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నా. మీ ప్రభుత్వాలు ఈ నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నాయి? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు దాటింది. అధికార పక్షంలో టీఆర్ఎస్ ఉంది, మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడారా? ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నాయి. మరో 20 లక్షల మంది బయట ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో, ఫార్మా రంగంలో, ఇండస్ట్రియల్ సెక్టర్లో తెలంగాణ నిరుద్యోగుల వాటా ఎంత? తెలంగాణ ఉద్యోగుల వాటా ఎంత? 10% కూడా దాటడం లేదు. నా హైదరాబాదులో మరి తెలంగాణ వాళ్ళు హైదరాబాదులో ఉద్యోగం చేయకపోతే అది నా రాష్ట్ర రాజధాని ఎట్లయితుంది? కాబట్టి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను ప్రభుత్వాలని. గత గవర్నమెంట్ అసలు రాష్ట్రం వచ్చింది భూమిపుత్ర సిద్ధాంతం పేరు మీద రాష్ట్రం వచ్చింది, కానీ వాళ్ళ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుంది. హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు ముమ్మాటికి అన్యాయం జరుగుతుంది. 1952లోనే ఒక నినాదం వచ్చింది, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. కానీ తెలంగాణ వాడిది హైదరాబాదు రాజధాని, నాన్ లోకల్ కాదు. ఇవాళ హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారింది. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరు. ఇవ్వకుండా వివిధ నాన్ లోకల్సే కార్పొరేట్ కంపెనీలు పెట్టి
కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క అడుగు ముందుకేయలే. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ ఇవ్వలే. ఒక్క ఉద్యోగం, ఒక్క ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని దొంగ లెక్కలు చెప్తున్నారు. అసలు నోటిఫికేషనే ఇవ్వకపోతివి, ఎగ్జామే పెట్టకపోతివి, 30,000 ఉద్యోగాలు యాడించి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు మీరు లెక్కలు చెప్పాలని అడుగుతున్నా. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా? ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, అటు ప్రైవేట్ రంగం గురించి ఆలోచన చేయరు. అందుకే అశోక్ సార్ ఏమంటుండంటే, నాన్ లోకల్ అడ్డాగా ఉన్న హైదరాబాదులో తెలంగాణ బిడ్డల వాటా ఎంత, ఆ వాటా తెలుసాల. రాష్ట్రం ఏ అంశాల కోసమైతే రాష్ట్రం ఏర్పడిందో, నియామకాల కోసం వచ్చిన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి లేదు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవాళ మరొక 3 సంవత్సరాల వాళ్ళ పదవీ విరమణ వయసు కూడా 3 ఏళ్ళు పెంచి ఇవాళ నిరుద్యోగుల బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఉద్యోగులకు న్యాయం జరగాలంటే అశోక్ సార్ కొట్లాడాలా. ఆ కొట్లాడడం కోసమే ఇవాళ నేను నిలబడ్డా. గత 20 రోజులుగా నా ప్రచారంలో నిరుద్యోగులంతా అండగా ఉన్నారు. ఎక్కడ లైబ్రరీ పోయినా, ఏ స్టడీ హాల్ పోయినా, యాడ కలిసినా అశోక్ సార్కి 200% మద్దతు తెలుపుతున్నారు. పూలు జల్లుకుంటా అమాత ఎత్తుకొని పోయి నా లైబ్రరీలో మాట్లాడమని చెప్పేసి విద్యార్థులు వస్తున్నారు. కానీ వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అశోక్ సార్కు మద్దతుగా నిలబడ్డారు. రేపు నిలబడతామని హామీ ఇస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ జాతి మొత్తం అశోక్ సార్కి అండగా ఉన్నది. అలాగే ఉద్యోగులు కూడా దాదాపు 60-70% ఉద్యోగులు కూడా, అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా వాళ్ళు మద్దతు తెలిపారు, వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళు మద్దతు తెలిపారు, అలాగే యూటీఎఫ్ లాంటి మద్దతు తెలిపారు. కానీ వాళ్ళ మద్దతుని కింది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా పార్టీలు మద్దతు తెలిపిన కార్యకర్తలుగా మీకు అండగా ఉంటామని వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా ప్రధాన పార్టీల వాళ్ళు నిరుద్యోగులకు న్యాయం చేయరు. చదువుకున్నటువంటి కార్యకర్తలారా, నిరుద్యోగులారా, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీలకు అతీతంగా నిలబడ్డా, రేపు మీ గొంతుకగా, నిరుద్యోగుల గొంతుకగా, ఉద్యోగుల గొంతుకగా 100% నిలబడతా, రోడ్డు మీద నిలబడతా. మీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అశోక్ సార్ నిలబడతాడు, కొట్లాడుతాడు. ఇవాళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఏమన్నారు? డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వస్తే 8వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తామని చెప్పారు. 3 డిఏలకు తోడు మరొక డిఏ యాడ్ అయింది, కానీ ఇంతవరకు డిఏలు ఇవాళ గవర్నమెంటు ఉద్యోగులకి 5 కోట్ల రూపాయల బాకీ ఉన్నది. 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. 5,000 కోట్లు అండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, డిఏ బకాయిలు ఉన్నాయి, మెడికల్ బకాయిలు ఉన్నాయి. టోటల్గా వాయిదా పద్ధతులలో ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయడం లేదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటివరకు 5 నెలలు అవుతుంది. ఒక కమిటీ ఏర్పాటు చేయడం కానీ, ఒక సమీక్ష కానీ, ఒక విద్యాపైన సమీక్ష కానీ జరిగిందా అంటే ఇంతవరకు జరగలేదు. నేను ఇవాళ ఉద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నా, మీరు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎక్కడికి పోయినా యాడ టెంపుల్ కనబడతాడా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రమాణం చేసిన ఆగస్టు 15లోకి ఇస్తామని చెప్పిండు. మరి ఉద్యోగులకు ఎందుకు ప్రమాణం చేయడం లేదు? సిపిఎస్ రద్దు చేస్తామని ఎందుకు మన గుళ్ళపైన ఎందుకు ప్రమాణం చేయడం లేదు? కాబట్టి నేను చెప్తున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏ విధంగా అయితే రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారో, ఇప్పుడు మీ తరపున నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డటువంటి తీన్మార్ మల్లన్న పైన ప్రమాణం చేసి చెప్పు, సిపిఎస్ని ఎప్పుడు రద్దు చేసి ఎప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తారు, వాళ్ళకున్న ఏరియర్స్ ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి ఇలా ఉద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వాళ్ళందరికీ బకాయిలు మొత్తంగా 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇవ్వాలా. ఎందుకంటే రేపు జూన్ వస్తుంది. ప్రతి టీచరు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తమ పిల్లలకు స్కూళ్ళలో ఫీజులు కట్టాలా. ఆ ఫీజులు కట్టడం కోసమైనా బకాయిలు వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అక్కడ అశోక్ సారు నిఖార్సుగా ఇవాళ 12 కేసులు పెట్టుకొని జైలుకు పోయి నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్న ఒక వ్యక్తి. కాబట్టి నిరుద్యోగులారా, డబ్బులకు అమ్ముడు పోవద్దు.
ఎందుకంటే పోయినసారి డబ్బుల కమ్ముడు పోయి అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా అలాగే జరిగితే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళైనా నిరుద్యోగ సమస్యలు తీరవు. హైదరాబాదులో మన వాటా దక్కదు. కాబట్టి నిఖార్సుగా నిజాయితీగా నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నటువంటి అశోక్ సార్కి సంపూర్ణ మద్దతు తెలపండి. ముఖ్యంగా హైదరాబాద్లోని యువతకు నిరుద్యోగులకు ఉద్యోగులను చెప్పేది ఏంటంటే మీ ఓటు జిల్లాలో ఉంది. జిల్లాకి వెళ్ళండి. మే 27వ తారీఖు నాడు కంపల్సరీగా జిల్లాకి వెళ్ళండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. నిరుద్యోగుల గొంతుగా ఉన్నట్టు అశోక్ సార్ని గెలిపించడం కోసమైనా మీరు కంపల్సరీగా మీ జిల్లా కేంద్రానికి పోయి మీ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఇవాళ నిరుద్యోగులే ఓటేయని కారణంగా ప్రభుత్వాలు నిరుద్యోగుల నుంచి పట్టించుకోవడం లేదు. మేము అధికారంలోకి నిరుద్యోగుల వల్లనే వచ్చినాం, ఉద్యోగులు వచ్చినామని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల తరపున ఒక మీటింగ్ పెట్టాల, నిరుద్యోగుల కృతజ్ఞత మీటింగ్ కూడా పెట్టలేదు. కాబట్టి నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచి 2 లక్షల ఉద్యోగాల కల్పన కోసం అశోక్ సార్ దేనికైనా సిద్ధం. ఆమన్న నిరార దీక్ష రేపు జూన్ 10వ తారీఖు నాడు మళ్ళీ మొదలుపెట్టబోతున్న జీవో నెంబర్ 46కు మద్దతుగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంపాలని, గురుకులాలకు మిగిలిపోయిన 3500 ఉద్యోగాలు ఇవ్వాలని, మెగా డిఎస్ ఇవ్వాలని చెప్పేసి జూన్ 10వ తారీఖు నాడు మరోసారి ఆమన్న నిరార దీక్ష నిరుద్యోగుల తరపున నేను చేపట్టబోతున్నాను. కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా 3 ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తూ వాళ్ళ గెలిపోవటములు మొత్తం కూడా పక్కన పెట్టి ప్రధాన పార్టీలన్నీ ఒకవైపు ఉంటే మిగతా నిరుద్యోగులు మొత్తం అశోక్ సార్ వెంట ఉన్నారు, గెలిపించడానికి సిద్ధమయ్యారు. 200% ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి పాలకూరి అశోక్ కుమార్ సార్ని గెలిపించడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, రేపు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ యొక్క హక్కుల కోసం ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ మోసం చేసిండు తప్ప ఒక్క ప్లాట్ కూడా ఇంతవరకు ఇవ్వాల. జర్నలిస్ట్ యొక్క సంక్షేమానికి కేసీఆర్ గవర్నమెంట్ తూట్లు పొడిచింది, వీళ్ళు కూడా ఇస్తారని ఒక నమ్మకం లేదు. మీ తరపున కూడా కంపల్సరీ జర్నలిస్టుల తరపున కూడా అశోక్ సార్ నిలబడతాడు. ఎందుకంటే 14-15 సంవత్సరాల పాటు ఒక వార్తా పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, నమస్తే తెలంగాణ, నల్గొండ ఎడిషన్ ఇన్ఛార్జ్గా, రంగారెడ్డి డెస్క్ ఇన్ఛార్జ్గా, 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేసిన అనుభవం నాకుంది. జర్నలిస్ట్ యొక్క కష్టాలు కన్నీళ్ళు అందరినీ నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా నాకు మద్దతు ప్రకటించాలని, ఉద్యోగులు మద్దతు ప్రకటించాలని, పార్టీలకు అతీతంగా కార్యకర్తలు కూడా అన్ని పార్టీల కార్యకర్తలు నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తే అందరి గొంతుకగా నేను పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.